మొదట్లో మారుతితో సినిమా వద్దంటే వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్ చేశారు. కానీ ప్రభాస్ మాటిచ్చేశాడు కాబట్టి సైలెంట్ గా మారుతితో షూటింగ్ మొదలు పెట్టేశాడు. అక్కడి నుంచి చిత్ర యూనిట్ మెల్లగా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా లీక్డ్ ఫోటోలు అంటూ కొన్ని లీకులు బయట పెట్టారు. ఆ ఫోటోల్లో ప్రభాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చెప్పినట్లుగానే మారుతి వింటేజ్ డార్లింగ్ ను చూపించబోతున్నాడనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ ప్రభాస్ ఓల్డ్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రాజాసాబ్ ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అనేలా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. కానీ ఈ మధ్య రాజాసాబ్ సౌండే లేకుండా పోయింది. అసలు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఏప్రిల్ 10న రాజాసాబ్ ను రిలీజ్ చేస్తామని డేట్ లాక్ చేసి పెట్టారు. ఇక్కడి నుంచి చూసుకుంటే విడుదలకు మరో 3-4 వారాల సమయం కూడా లేదు. కాబట్టి రాజాసాబ్ వాయిదా పడినట్టే. కానీ మేకర్స్ మాత్రం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం లేదు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వటం లేదు. లేటెస్ట్ గా కమెడియన్ సప్తగిరి మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే హైప్ ఇచ్చాడు. సప్తగిరి లేటెస్ట్ ఫిలిం పెళ్లికాని ప్రసాద్ ప్రమోషన్ లో భాగంగా రాజాసాబ్ లో ప్రభాస్ చేసే కామెడీకి మామూలుగా ఉండదని, రాజాసాబ్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని అన్నాడు. ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది. 100% బ్లాస్ట్ అవుతుంది థియేటర్లో. ప్రభాస్ అన్న బిఫోర్ 5 మినిట్స్, ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ మూవీ మాత్రం ఒక మార్క్గా ఉంటుంది, ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఇక కొత్త రిలీజ్ డేట్ తో పాటు రాజాసాబ్ టీజర్ ను వచ్చే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీజర్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించి ఇక్కడితో ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారట. బహుశా ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఇదే రాజాసాబ్ అప్డేట్.